హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి. వెల్కమ్ టు విఎం క్రియేషన్స్. సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో అయిపోయిన తర్వాత ఈ వ్లాగ్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో కూడా చూడండి. సో వినాయక చవితి అని అంటే అపార్ట్మెంట్లో ఇళ్ళల్లో అంతా చాలా హడావిడిగా ఏ గల్లీ పట్టినా ప్రతి ఒక్క గల్లీలో వినాయకుడు కనిపిస్తూనే ఉంటారు. ఈసారి మా గల్లీలో కూడా ఒక 4-5 వినాయకులు పెట్టేశారండి. సో వినాయక చవితి అనగానే ఇట్లా పొద్దున్నే లేచి చాలా ఎర్లీగా లేచి ఇలా వాషింగ్స్ చేసుకొని క్లీనింగ్ పర్పస్ ఏమన్నా ఉంటే దేవుడి సామాన్లు క్లీన్ చేసుకొని ఇలా మామిడాకులు కట్టుకున్నాం. సో ఇవైతే మా ఒక్క ఇంటికే కాదండి, అపార్ట్మెంట్లో గేట్స్కి వాటికి. సో అందుకనే మామిడాకులు తెంపుకొని వచ్చి ఇలా కట్టిందనమాట మా అత్తయ్య. అండ్ ఈసారి నేను వినాయక చవితికి గుంటూరులో ఉండడం వల్ల ఇలా మొత్తం చాలా రెయిన్స్, అంటే ముందు చూశారు కదా ఆల్రెడీ. ఈసారి గుంటూరు విజయవాడ కొంచెం రెయిన్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయండి. అండ్ విజయవాడలో అయితే వరదల వల్ల చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. సో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ గణనాథుని కోరుకుందాము. సో ఇలా వినాయక చవితి అప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా అంటే ఇంకా అపార్ట్మెంట్ అంటే మొత్తం క్లీన్ చేయాలి కదా. సో ఇంకా దగ్గరుండి ఈ స్టేజ్ డెకరేషన్ ఇవన్నీ ఇంకా మేమే చేసుకోవాలి కాబట్టి ఈ ఫస్ట్ క్లీనింగ్ పర్పస్ స్టార్ట్ చేశారు. సో ఇదిగోండి చూసారు కదా, ఇదైతే మా పెళ్ళి ఫ్లెక్స్ బోర్డ్ అనమాట. అది అలానే దాచిపెట్టి ప్రతి ఫెస్టివల్కి ఏదైనా మా చిన్న చిన్న ఈవెంట్స్ ఏమన్నా ఉంటే కూడా మేము ఈ ఫ్లెక్సీని వాడతాము. ప్రస్తుతానికి దీన్ని కూడా ఇంకా క్లీన్ చేయించేసి ఒక పక్కకు పెడితే తర్వాత సెటప్కి అంతా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా క్లీన్గా చేపిస్తున్నాము. అండ్ వినాయకుడికి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పత్రి కదా, పత్రి గరిక ఇవన్నీ. సో ఇవన్నీ మామూలుగా అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు మా మదర్ బయటికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. సో మాకు ఇప్పుడు అంత అవసరం ఏం లేదు, మాకు వెనకాల ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ ఇంకా మా గార్డెన్లో పెరిగే దాంతో మా అత్తయ్య తీసుకొచ్చేసారనమాట. సో అవన్నీ నేను చూపిస్తున్నా. సో ఇదిగో చూసారు కదా, ఈ వర్షం వల్ల ఇక్కడే చూపిస్తున్నాను ఎంత వాటర్ వచ్చేసాయి అనేది. అంటే గుంటూరుకి అంత ఎఫెక్ట్ లేదు కానీ విజయవాడలో మాత్రం టూ మచ్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి పత్రిలా. అండ్ ఈ రెయిన్స్ వల్ల చాలా గ్రీనరీగా కనిపించింది. అండ్ ఈసారి మా వినాయకుడు ఏంటి అని అంటే ఎవ్రీ టైం పర్చేస్ చేసేవాళ్ళం. బట్ ఈసారి మా పాప వాళ్ళ స్కూల్లోనే వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో ఇంకా అదే మేము పూజకి ఆ గణనాథున్నే పెట్టేసి పూజ చేసామన్నమాట. చూసారు కదా, నేను మా వెనకాల ప్లేస్ ఉందని చెప్పాను. సో అక్కడ నుంచి ఈ పత్రి అంతా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ నౌ ఇప్పుడు ఈ స్టేజ్ డెకరేషన్కి ఇంకా మేమే మొత్తం ఇలా తాళ్ళు కట్టేసి ఇలా ఫిక్స్ చేస్తున్నాం అనమాట. మొత్తం 4 sides కవర్ అయ్యేటట్టు. ఒక 2 sides ఈ ఫ్లెక్స్ బోర్డ్స్ ఉన్నాయి, బట్ ఇంకా 2 sides ఏంటి అని అంటే కర్టెన్స్ పెట్టేసి కవర్ చేస్తున్నాం. సో ఇదిగో చూసారు కదా, ఇలా ఒక సైడ్ 2 sides మాత్రం ఇలా కవర్ చేసాము. రిమైనింగ్ 2 sides తర్వాత కర్టెన్స్ వేసి కవర్ చేసామండి. అండ్ ఈలోపు మా అపార్ట్మెంట్ గణనాథుడు కూడా వచ్చేసాడు. అండ్ ఆ గణనాథుడి కోసం ఒక చిన్న స్టేజ్ లాగా మేమే ఇలా ఇటుకలు తీసుకొని ఇలా సెటప్ చేసి దానిపైన ఒక చిన్న క్లాత్ వేసామన్నమాట. అది నించోడానికి ఒక పెద్ద స్టోన్ లాగా ఇలా ప్లేస్ చేసామన్నమాట. చూసారు కదా. అండ్ ఇదంతా చాలా బాగా ఒక హడావిడిలాగా అయిపోయిందండి. అండ్ నైట్ మాకు ఆల్మోస్ట్ లైక్ 12 అయిపోయింది. మొత్తం ఇదంతా అపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి దగ్గర అంటే డెకరేషన్ కానీ ఏదైనా కానీ అవ్వడానికి మొత్తం మాకు నైట్ 12 అయిపోయింది. ముందు రోజు మేము ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్ 4కి. అండ్ మా అత్తయ్య ఏమో అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయి, బంతిపూల రేట్లు మాత్రం ఒక రేంజ్లో అదిరిపోయాయండి. కేజీ 150 అలా చెప్పారట. ఇంకా మా అత్తయ్య 100కి అలా తెచ్చారు. ఇక్కడ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పాప అంటే మా కోడలు ఇక్కడ డెకరేషన్కి అంటే మా అపార్ట్మెంట్స్లో గణనాథుడికి ఇలా మంచిగా డెకరేట్ చేద్దాం అత్త అని చెప్పి ఒక థర్మోకాల్ షీట్ తీసుకొని వచ్చి ఇలా ఫస్ట్ ఒక అవుట్లైన్ గీసుకొని దాన్ని కట్ చేసేసి దానిపైన పేస్ట్ చేసేసి తర్వాత దాని అవుట్లైన్ ఇలా ఒక నైఫ్తో తీసుకొని ఇలా కాల్చి ఇలా మొత్తం సెటప్ చేసింది అనమాట. సో డెకోర్ లాస్ట్కి ఎలా వచ్చిందో మీరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ చాలా కష్టపడిందండి ఈ డెకోర్ కోసం. అండ్ ఇది అసలు కట్ చేయడం అంటే ఇది డ్రాయింగ్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ, కానీ ఈ కట్టింగ్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా టఫెస్ట్ పార్ట్. అది కొంచెం కూడా అటు కదలకూడదు ఇటు కదలకూడదు, కొంచెం కొంచెం కాల్చుకుంటూ అలా కట్ చేయాలనేది అసలు చాలా పెద్ద ప్రాసెస్. సో ఇక చూసారు కదా, ఇంకొక సైడ్ మొత్తం మేము ఇలా కవర్ చేసామన్నమాట. ఇదిగోండి ఇలా ఒక క్లాత్ పెట్టి ఇలా డెకరేషన్కి ప్రిపేర్ అవుతున్నాడు.
నెక్స్ట్ ఇంకా ఈలోపు నేను కూడా ఒకసారి బయటికి వెళ్ళేసి అసలు ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్ అని. బట్ నిజం చెప్పాలంటే ఈ వర్షం కారణంగా చాలా అంటే చాలా తగ్గింది. జస్ట్ ఒక 10% మాత్రమే. అసలు ఎప్పుడైతే అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. అసలు గరిక పత్రి ఇవన్నీ కూడా సెల్ చేస్తారు. అండ్ చిన్న బిట్ కూడా అసలు వదిలేవాళ్ళు కాదు. బట్ ఈసారి అసలు అంత ఏమీ అనిపించలేదు నాకు. బట్ ఏదో ఉంది పెట్టాలి కదా పెట్టాము అన్నట్టు ఈ రోడ్ అంతా కొంచెం ఖాళీగానే అనిపించింది. ఒక స్టార్టింగ్ మా స్ట్రీట్ కార్నర్కి మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉంది. ఏదో ఇంకా అక్కడక్కడ తగిలిందండి. సో మీ ఏరియాలో ఎలా జరుపుకున్నారో కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదిగోని చూసారు కదా, నెక్స్ట్ డే మా వినాయకుడు ఇలా పూజలు అందుకొని ఉన్నాడు అనమాట. అండ్ వెనకాల డెకరేషన్ కూడా చూడండి. మా కోడలు ఇలా ప్రిపేర్ చేసింది అన్నాను కదా, సో అలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది. సో అది కూడా ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే ప్రతి ఫ్లాట్ వాళ్ళు ఇలా ప్రసాదం తెచ్చిస్తే ఇంకా ఇక్కడ ఆఫ్టర్ పూజ మనము డిస్ట్రిబ్యూట్ చేశాక పంచుకోవాలి కదా, సో అక్కడ ఆ పంచుకునే ప్రాసెస్ జరుగుతూ ఉంది. అండ్ మేమైతే మాత్రం ఓన్లీ 1 డేనే ఉంచామండి. అంటే నెక్స్ట్ డే సాటర్డే పండగ వచ్చింది, నెక్స్ట్ డే సండే వచ్చింది. సో ఈ 1 డే నెక్స్ట్ ఆ తర్వాత మండే ఇంకా మేమందరం స్కూల్స్కి వెళ్తాము, పెద్దగా సందడి ఉండదు కదా అని చెప్పి పంతులు గారిని అడిగితే ఉంచుకోవచ్చమ్మా 1 డే అని చెప్తే, సో సాటర్డే ఉంచేసి సండే మధ్యాహ్నం నుంచి నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఈ 2 డేస్ కూడా చాలా చాలా సందడిగా ఉంది మొత్తం. అంటే నెక్స్ట్ డే అయితే ఇంకా ఫుల్ అసలు 1 మినిట్ కూడా తీరికలేదు మొత్తం. అంటే ఫస్ట్ మార్నింగ్ కూడా టిఫిన్ సెక్షన్స్ మా అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి చేసుకొని వచ్చి కిందనే పెట్టారు. సో అలా మధ్యాహ్నం భోజనాలు అంతా మొత్తం కిందనే మా అపార్ట్మెంట్స్ సెల్లర్లోనే అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ డే టిఫిన్ సెక్షన్స్ అని. మా అత్తయ్య అయితే లైవ్ దోశ అరేంజ్ చేసింది. సో ఇదంతా దాంట్లో భాగం అనమాట. చూశారు కదా ఇలా అందరూ గెట్ టుగెదర్ లాగా కూర్చొని తినేస్తున్నాము. మామూలుగా అయితే మేము పిల్లలం అంత గ్యాదర్ అవ్వము. పేరెంట్స్ మాత్రం మా అత్తయ్య మా ఇన్లాస్ అపార్ట్మెంట్స్లో పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళ గెట్ టుగెదర్స్ ఉంటాయి కదా కిట్టి పార్టీ అలా అని అక్కడ గ్యాదర్ అవుతారు. బట్ ఇక్కడ మాత్రం మా అత్తయ్య ఇలా లైవ్ సెటప్ నేను వేసేసి తీసుకెళ్దాంలేండి అత్తయ్య అంటే, లేదు వేడివేడిగా ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి పాపం చాలాసేపు ఒక 2 hours అలానే కూర్చొని వేశారనమాట, అందరికీ వేడివేడిగా ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ ఇడ్లీ కట్ పొంగల్ ఇవన్నీ అరేంజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 డే తర్వాత ప్రతిసారి మేము పిల్లలకి విద్యా పూజ అనేది గణపతి దగ్గర చేపిస్తారు. అండ్ చిన్నప్పుడు అయితే పుస్తకాలు పెట్టేవాళ్ళు, అసలు ఇప్పుడు నాకైతే కనిపించట్లేదు. నేనైతే ఫస్ట్ పెట్టుకునేదాన్ని. బట్ మా పాప దగ్గరకు వచ్చేసరికి పూజ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. సరే అని చెప్పి దానికి కూడా గుర్తుండాలని చెప్పేసి దాంతో బుక్స్ పెట్టించాను. అండ్ ఇది వచ్చేసి మా కమిటీలో రామాలయం దగ్గర పెట్టిన గణనాథుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా పాప ఇక్కడ అపార్ట్మెంట్స్లో పిల్లలందరూ ఇలా పూజ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా రావాలి అని వాళ్ళంతటి వాళ్ళే ఇలా రెడీ అయ్యి వాళ్ళంతటి వాళ్ళే పూజ దగ్గర కూర్చున్నారనమాట. అక్కడ వెనకాల పంతులేమో ఒక చైర్లో వేసుకొని కూర్చొని ఆయన మంత్రాలు చదివి ఆ ప్రాసెస్ అంటే ఆ పూజా విధానం అది చెప్తూ ఉంటే పిల్లలు అలా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ గుంజుళ్ళు ఇవన్నీ తీస్తూ ఉన్నారు చూడండి పిల్లలు. అండ్ ఇదేమో మేము పెద్దవాళ్ళము నెక్స్ట్ అంటే ఫస్ట్ డే నైట్ కూర్చున్నది. ఇదంతా అయిపోయిన తర్వాత వేలం పాట అవన్నీ జరిగాయి. సో అదైతే నేను రికార్డ్ చేయలేదండి, బికాస్ నాకు ఆ ఈవినింగ్ కూడా ఇంకొక పూజ ఉంది. సో దానివల్ల. అండ్ ఇక్కడ ఏమో నిమజ్జన కార్యక్రమాల్లో వెళ్ళారనమాట మా అత్తయ్య వాళ్ళు. సో నేనైతే అటెండ్ అవ్వలేదు. ఇంక ఇక్కడ మా పిల్లలందరూ ఇట్లా మా ఇంట్లో చిన్న గణనాథుడికి ఇలా పూజ చేస్తున్నారు. సో ఆ వీడియో క్లిప్స్ లేవు. సో ఉన్న ఫొటోస్ నేను ఇక్కడ అటాచ్ చేస్తూ ఉన్నానండి. ఇది మా గణనాథుడి పూజ. మీది ఎలా అయిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్.